వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరులోని శ్రీరామ్ నగర్ వీధిలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని హత్య చేశాడు కసాయి కొడుకు. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యశ్వంత్ ఇటీవల ఇంటికొచ్చాడు. తండ్రి గదిలో ఉండగా గడి పెట్టి కూరగాయలు తరిగే కత్తితో తల్లి లక్ష్మీదేవి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ఇంటి ముందు పడేసి లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఈ ఘటన చూసి నిర్ఘాంతపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇంటి తలుపులు పగలగొట్టి యశ్వంత్ కుమార్ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే తన కొడుకు మానసిక స్థితి సరిగ్గా లేదని చెబుతున్నారు భాస్కర్. గతంలో కూడా పలుమార్లు హాస్పిటల్లో చూపించినట్టుగా చెప్తున్నారు. వచ్చినాడు తిరిగినాడు. నేను స్నానం చేస్తాను. వచ్చిన బిడ్డలు మార్చుకుంటుంటే వాళ్ళమ్మతో మాట్లాడినాడేమో ఏమైందో లోపల గుడ్డలు దొరుకుంటుంటే గడేసినాడు. నేను లోపల గుడ్డలు దొరుకుంటున్నా. స్నానం చేసిన లోపల గుడ్డలు దొరుకుంటుంటే వచ్చి గుడ్డలు దొరుకో నేను వాకిలేసినాడు. గుడ్డ దొరకండు నేను తీసా అని వాకిలేసి ఇంకా మొత్తుకుంటాను. అది మళ్ళీ అండి రెంచెప్పుని చంపినా నా పోలీసులు వచ్చారు, చంపినా భార్యను అని అంతా మెంటల్ ఉన్నది. ముందు అరిచింది. వస్తానే మళ్ళీ తగ్గుంటే మళ్ళీ దుబ్బి నాలుగు దుబ్బి మళ్ళీ వాకిలేసి